నమస్కారం అందరికీ. మొన్ననే రంజాన్ జరిగింది. మన గోదాంగడ్డ ఏరియా నుంచి చక్కగా ముస్లిం సోదరులందరూ కూడా చాలా వైభవంగా వాళ్ళందరూ నమాజ్ చేసుకుంటూ నెల రోజులు ఏదైతే ఉపవాసాలు దీక్షాలు చేశారో వాళ్ళ మత ప్రకారంగా వాళ్ళు చాలా చక్కగా చేశారు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి చక్కగా చేసుకుంటే ఇబ్బంది ఏముండదు. కానీ ఒకరి ఇల్లు ఒకరిని చూసి ఒకరు తక్కువ ఎక్కువ అనేది అన్నప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరి అమ్మ వారికి గొప్పది. కాబట్టి మా అమ్మ మాకు గొప్పది, వాళ్ళమ్మ వాళ్ళకు గొప్పది. ఇంకో అమ్మ గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. కాబట్టి అందరం సామరస్యంగా ఉండాలి. దేశం అంటే ఒక హిందువే కాదు, హిందూ ఉండాలి, ముస్లిం ఉండాలి, సిక్ ఉండాలి, అందరూ ప్రతి వాళ్ళు ఉండాలి. ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండి వాళ్ళు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ పండగలు వైభవంగా చేయాలి. మా చిన్నప్పటి నుంచి నేను చెప్తే మేము బ్రాహ్మణం, కానీ మా చిన్నప్పుడు నేను ఐఎమ్ 56 years. నేను చిన్నప్పుడు ఇక్కడ ఇదే ఏరియాలో ఉండేవాళ్ళం. మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా ఫాదర్ మదర్ ఇక్కడ మస్జిద్కి నేను 10 years నుంచి ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా అంటే దాదాపు 45-46 years నుంచి ఎవ్రీ ఇయర్ మస్జిద్కి మేము ఏదైతే అరటి పండ్లు అప్పుడు ఒక 50 రూపాయలు పెట్టి పంపించేవాళ్ళం, ఇవాళ 1000 రూపాయలు పెట్టి పంపిస్తున్నాం. అంటే అందరూ బాగుండాలి, వాళ్ళకి మనం సహకారం చేయాలి, వాళ్ళు చేసేదాన్ని మర్యాద చేయాలి. అది తప్పితే ఇంకోళ్ళని కొట్టుకోవడం కాదు. అందరూ బాగుండాలనే ఒక సిద్ధాంతంతో అందరం బాగుండాలి. అందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.